స్వయంగా మార్చి 13, 20, 27 తారీఖున ఉర్దూ మీడియం సంబంధించిన వాళ్ళు 9 మంది ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పిండు. మళ్ళా నిన్న ప్రెస్ నోట్ల 15/4/2025 ఈ ప్రెస్ నోట్ల 10 మంది రాసిర్రు అని చెప్పిండు. ఈ ఒక్కరు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కువైనరు? ఇది మొత్తము తెలంగాణ యువతకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అఫీషియల్గా వాళ్ళ వెబ్ నోట్ మాత్రమే, మేమేం కొత్తగా తయారు చేసింది కాదు. మార్చి 13/4/2025 నాడున 9 మంది ఉర్దూ ఎగ్జామ్ రాసిర్రు చెప్పిండ్రు. 15/4/2025న 10 మంది రాసిండ్రు అని చెప్పిండ్రు. మరి ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిన అనేది ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు హాల్ టికెట్ నంబర్లు వీళ్ళు చేంజ్ చేశారు. అసలు హాల్ టికెట్ నంబర్ అనేది ప్రిలిమ్స్కి ఏ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ రాసినా సేమ్ హాల్ టికెట్ నంబర్ మెయిన్స్ రాసేటప్పుడు కూడా సేమ్ అదే హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి నేను అడుగుతుంది ఏంటంటే ఈ మొన్న అయిన ఎగ్జామ్లో యూపీఎస్సీ తరాన మేము నిర్వహిస్తున్నాం ఎగ్జామ్ అని చెప్పినప్పుడు యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నంబర్ ఉండదు, సేమ్ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? ఇవాళ యూపీఎస్సీలో ఎట్లుంటుంది? ఇవాళ ఎగ్జాము కర్ణాటకలో ప్రిలిమ్స్ రాసినా మళ్ళీ మెయిన్స్కి క్వాలిఫై అయితే అది పోయి ఢిల్లీలో కూడా రాయొచ్చు. మళ్ళీ అట్లాంటిది మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? దేనికోసం మీరు చేంజ్ చేసిర్రు? ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ చేంజ్ చేసిర్రు ఎందుకనంటే మా కమిషన్ పరిధిలో ఉంది, మేము చేంజ్ చేసినామని రిప్లై ఇచ్చారు. కరెక్టే చెప్పిర్రు. మీ కమిషన్ పరిధిలో మీరు అన్ని కమిషన్లు తీసుకొని చేంజ్ చేసిర్రు. ఇలా ఎవరు కమిషన్లు తీసుకొని రిజల్ట్లు ఇచ్చిర్రు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 101% దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏం చెప్పిర్రు? ఎస్, మార్క్స్ అనేటి సేమ్ వస్తాయి, మీరు ఎందుకు ఈ సీరియల్ నంబర్లో హాల్ టికెట్ ఒకటే సీరియల్ నంబర్లో సేమ్ మార్క్స్ ఎందుకు 654 మందికి వచ్చినాయి అని నేను అడిగిన. దీంట్లో చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి సేమ్ మార్క్స్ వస్తాయి కాబట్టి చాలామందికి వచ్చే అవకాశం ఉంది అన్నారు. నేను సంతోషిస్తా, కాదు అంటలేను. నేను కూడా ఏమంటున్నా, మార్క్స్ మీరు ఇచ్చినప్పుడు డిఫరెంట్ హాల్ టికెట్ నంబర్లకి డిఫరెంట్ వస్తే ఓకే. ఒకటే సిరీస్లో హాల్ టికెట్ 470, 471 సిరీస్లో అందరికీ 253 మార్కులు వస్తాయా? ఈ సిరీస్లో అందరికీ హాల్ టికెట్ నంబర్ 306, 307 ఉన్న వాళ్ళందరికీ 373.5 వస్తాయి. అందరికీ 438, 439 హాల్ టికెట్ నంబర్ ఉన్న వాళ్ళందరికీ 270.5 సేమ్ వస్తాయి ఎక్కడన్నా? అట్లా 654 మంది ఉన్నారు. ఒకటే సిరీస్లో అందరికీ సేమ్ ఎట్లా ఉంటాయి అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్ 276, 278 ఇదేముండదు? 441 మందికి 441 మార్కులు వచ్చినాయి. అంటే 276, 278 ఉంటుంది, 277 ఉండదు దీంట్లో. అంటే ఆల్టర్నేటివ్ నంబర్లు ఉన్న వాళ్ళందరికీ 441 మార్కులు 702 మందికి వచ్చినాయి సేమ్ మార్క్స్ ఒకటే సిరీస్లా. దీని గురించి మేము అడిగితే అందరికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. దాంతోపాటు నిన్న రాముల్ నాయక్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడిండు? నేను చెప్పింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన రాముల్ నాయక్ గారికే నేను తను చెప్పిన మాట మీద ఉండాలి. ఏమని చెప్పిండు? కౌశిక్ రెడ్డికి ఇట్లా నిరూపిస్తే నేను గుండు కొట్టుకుంటా అని చెప్పిండు. నేను నిల్చొని అని అన్నాడు. ఎస్, ఇవాళ నేను ప్రూవ్ చేస్తున్నా, ఆయన మాట మీద ఆయన నిలబడాలని నేను కోరుతున్నాను. ఇది చూడండి, పబ్లిక్ వాళ్ళది, నేను ఇది వెబ్ నుంచి తీసింది, నేను ఎక్కడ కూడా చేయలేదు. 206 స్టేట్ ర్యాంక్ రాలేదు అని టీఎస్పీసీ చెప్తా ఉంది. పూర్తి చిత్త అబద్ధము. ఇవాళ వాళ్ళ వెబ్ నోట్లో స్టేట్లో 206 ర్యాంకు ఇవాళ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలికి వచ్చిందని వాళ్ళే ఆన్లైన్ నెట్లో పెట్టిర్రు. ఈ జూమ్ చేసి మీరు చూపించవచ్చు. మల్టీ జోన్లో ఎస్టీ కేటగిరీ మల్టీ జోన్ 1లో నంబర్ 1 ర్యాంక్ వచ్చిందని నేను చెప్పిన, ఆయన రాలేదు అని చెప్పిండు. ఇది చూడండి వాళ్ళు పెట్టిన దాంట్లో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది రాముల్ నాయక్ కోడల్ గారి హాల్ టికెట్ నంబర్. ఇవ్వండి ఇక్కడ వాళ్ళ మార్క్స్, ఇక్కడ ఎస్టీ కేటగిరీలో చూడొచ్చు. ఇవ్వండి స్టేట్ ర్యాంక్ వచ్చిన దాంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు 206 స్టేట్ ర్యాంక్ ఉంది. ఇలా మల్టీ జోన్లో
ఇక్కడ ఉన్నది ఫస్ట్ ర్యాంకు. వాళ్ళు ఇచ్చింది, నేను తయారు చేసింది కాదు, ఇది వాళ్ళ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన డాక్యుమెంటు. మరి ఖచ్చితంగా ఆయన మాట మీద ఉండాలి. తర్వాత ఏం మాట్లాడిండు, నా కోడలు 18 గంటలు చదువుకుంది రోజు అని చెప్పిండు. కరెక్టే రాముల్ నాయక్ గారు చెప్పింది. రాముల్ నాయక్ గారు చెప్పింది ఏంటంటే 18 గంటలు పనిచేసింది రాముల్ నాయక్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈడ కమిషన్లు ఇచ్చుకుంటూ పైసలు ఇచ్చి కొనుక్కున్నాడని నేను అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఆయననేమో 18 గంటలు చదివినా అని చెప్తుంది, వాళ్ళ కోడలేమో ఇంటర్వ్యూ ఇచ్చి నేను రోజు కేవలం 5 గంటలు మాత్రమే చదువుకున్నా అని చెప్పింది. ఆయమలో ఒక ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చింది, ఆ లింక్ కూడా మీకు వాట్సాప్ చేస్తా. డైలీ మార్నింగ్ 4 to 6 o'clock చదువుకున్నా అన్నది, మధ్యాహ్నం 12 to 2 o'clock చదువుకున్నా అన్నది, సాయంత్రం పూట 1 గంట సేపు చదువుకున్నాను అన్నది. అంటే ఎంత అవుతుంది? వాళ్ళ కోడలేమో 5 గంటలు చదివిందని చెప్తాడు, మామేమో ప్రెస్ ముంగడికి వచ్చి 18 గంటలు చదివినని చెప్తుంది. మరి ఎవరు చెప్పింది నిజం? మామ చెప్పింది నిజమా లేకుంటే కోడలు చెప్పింది నిజమా? దీనికి జవాబు చెప్పాలి కదా. నేను అడిగిన దానికి ఖచ్చితంగా జవాబు చెప్పాలి. తర్వాత ఏమన్నాడు, మీ తెలంగాణ భవన్లో మీరు ఎగ్జామ్ పెట్టర్రి, నా కోడలు వచ్చి రాస్తుంది, నాకు మార్క్స్ వస్తాయని అంటుంది. అయ్యా రాముల్ నాయక్ గారు, మీరు కోటి ఉమెన్స్ కాలేజ్ని ఆల్రెడీ 19 సెంటర్లో మీరు రాసిన ఎగ్జాము, మీ కోడలకు ఎగ్జామ్ పేపరు గాంధీ భవన్ నుంచి వచ్చింది, ముందే రాసింది ఆడ. పాపం వేరేళ్ళకేమో అక్కడి నుంచి వచ్చింది. మళ్ళీ కొత్తగా రాసేది ఏముంది బ్రదర్? ఇలా ఆల్రెడీ 101% దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పబ్లిక్ మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇంకొకటి సిల్లీ ఆన్సర్, సిల్లీ అంటే మోస్ట్ సిల్లీ ఆన్సర్ చెప్తా మీకు, మీరు ఇప్పుడు చెప్తే షాక్ అవుతారు. కోటి ఉమెన్స్ కాలేజ్లో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఓన్లీ మహిళలను ఎందుకు పెట్టిరు, పురుషులను ఎందుకు పెట్టలే? ఆడ ఓన్లీ అమ్మాయిలు ఎందుకు రాసిరు, అబ్బాయిలు ఎందుకు రాయలే ఆ సెంటర్లో అని అడిగిన. 25 సెంటర్లలో అన్ని సెంటర్లలో అమ్మాయిలు రాస్తారు, అబ్బాయిలు రాస్తారు. ఈ ఒక్క సెంటర్లో మాత్రం ఉట్టి అమ్మాయిలే రాస్తారు. ఎందుకు రాసిరు అట్లా? అలా ఏం తప్పు లేకపోతే 1497 మంది రాస్తే 74 మంది అలా సెలెక్ట్ అయింది. ఇంకా తతిమ 25 సెంటర్ల 10,135 మంది రాస్తే అలా కేవలం 69 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ సెంటర్లో పక్కా స్కామ్ జరిగింది అనేది నా ఆరోపణ. అయితే అది స్కామ్ జరిగిందని చెప్పడానికి వాళ్ళు నిన్న రిజల్ట్ ఏమని చెప్తారు తెలుసా? పెద్ద జోకు. అందులో ఓన్లీ ఉమెన్స్ ఎందుకు పెట్టినామంటే వాళ్ళ అబ్బాయిలకి బాత్రూమ్లు లేవు కాబట్టి ఓన్లీ ఉమెన్స్ పెట్టిరట. దీనికంటే జోక్ ఏమైనా ఉంటుందా అండి? అయితే నేను అడుగుతున్నా, మరి ఇప్పుడు వాళ్ళు టీఎస్పీసీ వాళ్ళని ప్రశ్న నేను అడుగుతున్నా. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీవీఆర్ఐటి ఉమెన్స్ కాలేజ్లో మరి అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు రాసిరు కదా. మరి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు రాసిరు కదా. మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేటలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు రాసిరు కదా. ఇవాళ సెంటర్ కోడ్ నెంబర్ 5 గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట చెప్పిన మేఘ్నా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇలా ఆడ కూడా అమ్మాయిలు అబ్బాయిలు రాసిరు కదా. మరి ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ఆడ అమ్మాయిలు అబ్బాయిలు రాసిరు కదా. మరి ఇవన్నీ ఇక్కడ లేని ప్రాబ్లంలు ఆ ఒక్క సెంటర్లోనే అబ్బాయిలకి బాత్రూమ్లు ఉండవు. గిదా మీరు చెప్పే జవాబు? కొంచెమన్నా జవాబు చెప్పేటప్పుడు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. అసలు నేను అడుగుతున్నా, అసలు మార్క్స్ లిస్ట్ మీరు పెట్టినప్పుడు మీరు నోటిఫికేషన్లో ఏమని ఇచ్చిర్రు? మీరు ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు, పిఎంఎల్ మార్క్స్ లిస్టు, మీరు ఫస్ట్ ఇచ్చే మార్క్ లిస్టుని ముందు మొట్టమొదటిగా కొంచెం లేట్ అయినందుకు మీ అందరూ కూడా మనం క్షమించాలని కోరుకుంటూ, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇదంతా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నిన్న టీఎస్పీసీ వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి నేను మొన్న హైదరాబాద్లో మాట్లాడి చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్కి అతిపెద్ద కుంభకోణం ఈ రాష్ట్రంలో జరిగింది.
వందలాది కోట్ల రూపాయలు చేతులు మారినాయని మొన్న నేను చెప్పింది. నిన్న వాళ్ళు రిప్లై ఇచ్చిర్రు. ఆ రిప్లై మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఖచ్చితంగా అడ్డ పెడతాము. ఈ 563 మంది ఆన్లైన్ పెడతామని చెప్పి మీరు ఇండివిజువల్గా ఎందుకు పంపిర్రు? పబ్లిక్గా ఆన్లైన్ ఎందుకు చెయ్యలేదు? దాన్ని పబ్లిక్గా ఆన్లైన్ చేయకుండా ఇది మీరు చూడొచ్చు, వాళ్ళ నోటిఫికేషన్లోనే ఉంది. 15th పారాలో ఇవాళ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్, టీఎస్పీసీ ఇచ్చిన నోటిఫికేషన్లోనే మీరు చూడొచ్చు. ఇలా 15th పారాలో ఇక్కడ హైలైట్ చేసి చెప్పినాం, ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ మార్క్ లిస్ట్ తర్వాతనే మీకు మొత్తము పబ్లికేషన్ చేసిన తర్వాతనే రీకౌంటింగ్కి మీరు పైసలు కట్టాలి అని వాళ్ళ దాంట్లో ఇచ్చిండ్రు. మరి మీరు లిస్టు పెట్టకుండా తర్వాత రీకౌంటింగ్ పెట్టుకొని అది రీకౌంటింగ్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం రీకౌంటింగ్ చేసి ఆ లిస్టులు పెట్టేసి మేము పెట్టేసినాము, మేము చేయలేదంటారు. నిన్న ఒక